దినమున ప్రకటన గ్రంథంలో భాగముగా దేవునికి వాక్యాన్ని మొదటి అధ్యాయంలో మనం చూసినప్పుడు దేవుడు యోహాను గారికి ఒక విజన్, ఒక దర్శనమునిచ్చాడు. ఆ దర్శనములో యేసుక్రీస్తు ప్రభువారు అనగా మనుష్య కుమారుడుగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు 7 దీపస్తంభములను, అలాగనే ఆయన చేతిలో 7 నక్షత్రములను పట్టుకొని ఉండడము మనము చూడవచ్చు. ఇక 11వ వచనం చదివితే, అయితే ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు, 7 అనగా సంపూర్ణతకు సాదృశ్యంగా ఉంది, అనగా సార్వత్రిక సంఘము. ఆ యొక్క నక్షత్రాలు దేవుని యొక్క దూతలు, అనగా యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క దూతలకి ఇగో ఈ 7 సంఘాల యొక్క రిపోర్ట్ తీసుకొచ్చాను, వాటికి ఇవ్వు, వాటికి రాయు, వాటికి పంచు అన్న మాటలలో మన గత వారము ఎఫెసీ పట్టణమునకు దేవుడిచ్చిన రిపోర్ట్ ఏంటో, దేవుడిచ్చిన ఆ యొక్క నివేదిక ఏంటో మనము చూసి నేర్చుకున్నాము. అయితే ఈ దినమున 2వ అధ్యాయం 8 నుండి 11 వచనాల్లో మరొక సంఘాన్ని దేవుడు తన యొక్క రిపోర్ట్ను, తన యొక్క నివేదికను, తన యొక్క పత్రికను అపోస్తలుడైన యోహానును ఉపయోగించుకొని రాస్తున్న పత్రికను ఈరోజు మనం కొద్ది నిమిషాలు ధ్యానించి ముగించాలని ఆశపడుతున్నాను. అయితే మొట్టమొదటిగా 8వ వచనం చదువుదాం. 8వ వచనం, స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ వ్రాయము. చాలు. మొట్టమొదటిగా ఇక 2వ సంఘం ఏమిటి అన్నట్లయితే స్మరణ, దాని యొక్క పట్టణము పేరు. అయితే దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళే ముందు ఇక స్మరణ సంఘము గురించి లేదంటే స్మరణ పట్టణం గురించి కొంత పరిచయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. భౌగోళికంగా దాని యొక్క పరిచయాన్ని ఇస్తాను, మతపరంగా దాని యొక్క పరిచయాన్ని ఇస్తాను, అలాగనే ఆత్మీయ పరంగా ఆ సంఘము ఏ విధంగా ఉంది అనే విషయాలని కొన్ని పంచుకొని ముందుకి కొనసాగుతాను. అయితే ఈ స్మరణ అనే పేరుకు గల అర్థం ఏంటంటే చేదు అనే అర్థం. ఏంటండి? చేదు అనే అర్థము. దానికి బోలము అని కూడా మనం ఉపయోగించవచ్చు. బోలము 2 రకాలుగా ఉపయోగపడుతుంది. అది చేదుగా కూడా ఉంటుంది, మరో పక్క సుగంధ ద్రవ్యాలను, పరిమళ సువాసనను వెదజల్లేదిగా మనము చూడవచ్చు. ఈ రెండిటి యొక్క ప్రాముఖ్యత వాక్యంలో ముందుకు వెళ్ళినప్పుడు కొద్దిగా మీకు అర్థమయ్యే విధంగా నేను తెలియజేస్తాను. అయితే ఇక సిటీ, ఈ యొక్క పట్టణము, స్మరణ పట్టణము, దానికి ఒక బిరుదు ఉంది, లైట్ ఆఫ్ ఏషియా, అనగా ఇక ఆసియా ఖండానికే వెలుగు, లేదంటే క్రౌన్ ఆఫ్ ఏషియా, లేదంటే ఆసియా ఖండానికే ఒక కిరీటము లాంటిది అని చెప్పి దానికి ఒక బిరుదు ఇవ్వటం అనేది చరిత్రలో మనము చూడవచ్చు. ఆ యొక్క బిరుదు దేనిని బట్టి వచ్చింది అంటే దానికి ఉన్న అంద చందాలను బట్టి, ఆ యొక్క స్మరణ పట్టణానికి ఉన్న ఆ యొక్క కట్టడాలను బట్టి, భవనాలను బట్టి, గుడులను బట్టి, దానికి ఉన్న హార్బర్ అనగా వాడ రేవును బట్టి దానికి క్రౌన్ ఆఫ్ ఏషియా, ఆసియా ఖండంలోనే లేదంటే ఆసియా ఖండానికే ఒక కిరీటం లాంటి పట్టణము అని చెప్పి దానికి బిరుదుగా మనము చూడవచ్చు. అంతేకాకుండా ఈ యొక్క స్మరణ పట్టణము సైన్స్కి, మెడిసిన్కి పుట్టినిల్లుగా ఈ యొక్క స్మరణ పట్టణాన్ని చూడవచ్చు. ఈ స్మరణ పట్టణము చుట్టూ కూడా చక్కటి కొండలు, అలాగనే చక్కటి సముద్ర తీర ప్రాంతమును మనము చూడవచ్చు. ఈ చక్కటి కొండలు, ఇక సముద్ర ప్రాంతం అంతా కూడా శత్రువులు వేసే దాడుల నుండి సంరక్షించుకోవడానికి, కాపాడుకోవడానికి చక్కటి ఆ యొక్క ప్రాకారాలుగా మనము చూడవచ్చు అన్నమాట. అయితే ఈ స్మరణలో బాగా విగ్రహారాధన ఎక్కువ, అనగా చక్రవర్తులే తమను తాము దేవుళ్ళుగా ప్రకటించుకొని వారిని ప్రజల చేత ఆరాధించుకునే పరిస్థితిని ఈ స్మరణ పట్టణంలో చూడగలుగుతాం. అంతేకాకుండా రోమా ప్రభుత్వంలో ఉన్న దేవతలను మరీ ఎక్కువగా పూజించే పట్టణముగా చూడవచ్చు. ఈ స్మరణ పట్టణము ఎంత భయంకరమైన పరిస్థితి ఉందంటే ప్రతిదానికి ఒక్కొక్క దేవుణ్ణి మనం కలిగి ఉండడం చూడవచ్చు. ఈ స్మరణ పట్టణంలో అపోల్లో అనే దేవుడు ఉన్నాడు. ఈ దేవుడు
ప్రవచనం చెప్పడానికి, స్వస్థపరచడానికి, అంతేకాకుండా మ్యూజిక్ సంగీతానికి దేవుడిగా ఈ అపోల్లో చూడవచ్చు. రెండోది ఎపఫ్రోదైట్ అనగా ప్రేమకు చిహ్నంగా ఈ దేవుణ్ణి వారు చూస్తారు. అందానికి చిహ్నంగా వీరు చూస్తారు. ఫలింపుకు చిహ్నంగా ఈ దేవుణ్ణి వారు చూడటం అనేది జరుగుతుంది. తర్వాత సైబిలి అనే దేవుడు కూడా ఉన్నాడు. ఈ దేవుణ్ణి ఏ విధంగా చూస్తారంటే ఈ సృష్టికి దేవునిగా, అంతేకాకుండా మంచి శక్తి కలిగిన దేవుడిగా, మనల్ని కాపాడే దేవుడిగా ఈ సైబిలి అనే దేవుణ్ణి చూడవచ్చు మనం. అంతేకాకుండా ఇక పట్టణానికి ఉన్న మరొక ఆశ్చర్యకరం ఏంటో తెలుసా? చెప్తే మీరు నవ్వుతారు. తాగుబోతులకి కూడా ఒక దేవుడు ఉన్నాడు. ఎవరికి? తాగుబోతులకి కూడా ఒక దేవుడు ఉన్నాడు. డైనోసిస్ అనేది ఆయన పేరు. ఇది ఈ యొక్క స్మరణ పట్టణానికి ఉన్న ప్రత్యేకత. ఈ స్మరణ పట్టణానికి మరొక ప్రత్యేకత ఉంది. మరొక దేవుడు ఉన్నాడు. ఏంటి అన్నట్లయితే యాస్క్లిప్స్ అనగా మెడిసిన్ చదివిన వారికి అర్థమవుతుంది. గాడ్ ఆఫ్ మెడిసిన్ అనగా వైద్య రంగానికి దేవునిగా చూస్తారు. ప్రస్తుత వైద్య రంగంలో ఒక చిహ్నం ఉంటుంది, ఒక కత్తి ఆకారంలో ఉండి దానికి పాములు చుట్టి మెడికల్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఆ చిహ్నాన్ని వేయడం అనేది చూస్తారు. ఆ చిహ్నము పుట్టింది కూడా ఈ స్మరణ అనే పట్టణంలో అని మనం గమనించవచ్చు. అయితే ఈ స్మరణ పట్టణము టెబీరియస్ అనే చక్రవర్తిని దేవుడిగా వారు ఎక్కువగా ఆరాధించడం అనేది మనము చూడగలుగుతాం. మరియు రోమా ప్రభుత్వంలో ఉన్న డయా రోమా అనే దేవత ఉన్నతమైన దేవతగా ఆమెను చూడటము, ఆమెను గౌరవించడము, క్రీస్తు పూర్వం 200 సంవత్సరాల నుండి ఈ పట్టణంలో దేవతగా ఉన్నట్టు చూస్తారన్నమాట. ఇది మతపరంగా ఈ యొక్క స్మరణ పట్టణానికి ఉన్న ప్రాధాన్యత. అయితే ఈ స్మరణ పట్టణంలో 3 రకాలైన ప్రజలు జీవిస్తూ ఉండేవారు. ఒకటి రోమియులు, రెండవది యూదులు, మూడవది క్రైస్తవులు. ఇది రోమా పట్టణానికి ఉన్న ప్రాధాన్యత. అక్కడ సంఘము ఎప్పుడు ప్రారంభించబడినది అనే విషయాన్ని మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 10వ వచనంలో మనం చూడవచ్చు. అపోస్తులైన పౌలు గారు తన యొక్క 3వ మిషనరీ జర్నీ సమయంలో ఈ యొక్క ప్రాంతానికి వెళ్ళి, ఈ యొక్క ఆసియా ఖండానికి వెళ్ళి స్వార్థ ప్రకటించి అక్కడ సంఘాలను స్థాపించి ఉండొచ్చు, ఈ స్మరణ పట్టణంలో కూడా సంఘాన్ని స్థాపించి ఉండొచ్చు అనే విషయాన్ని మనము గమనించగలగాలి. దేవుడు ఈ సంఘమును చాలా ఎక్కువగా ఇష్టపడిన సంఘముగా చూడొచ్చు. ఎందుకు అన్నట్లయితే ఈ సంఘములో నింద ఏమీ కూడా, తప్పు ఏమీ కూడా దేవుడు మోపలే. 2వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు ఎఫెసీ సంఘం మీద ఒక తప్పు దేవుడు మోపాడు. ఈ స్మరణ సంఘము చాలా కష్టాల వెంబడి వెళ్తూ ఉన్న సంఘము. ఈ స్మరణ సంఘము చాలా వేదన చేత ఉన్న సంఘము. ఈ స్మరణ సంఘము చిన్న చూపు చూడబడిన సంఘము. ఈ స్మరణ సంఘము ఇతరులు అసహ్యించుకున్న సంఘముగా మనము చూడవచ్చు. నేటి ప్రస్తుత సార్వత్రిక సంఘాలన్నిటికీ ఇక స్మరణ సంఘము ఒక ఆదర్శప్రాయమైన సంఘముగా మనము తీసుకోవాలి. చెప్పబడిన ఆ యొక్క చరిత్రను ఆధారము చేసుకొని, భౌగోళిక పరిస్థితిని ఆధారం చేసుకొని, అలాగనే ఆధ్యాత్మిక పరిస్థితిని ఆధారం చేసుకొని, అలాగే చదవబడిన వాక్యాన్ని ఆధారం చేసుకొని మీతో మాట్లాడబోతున్న అంశం ఏమిటి అన్నట్లయితే బీ ఫెయిత్ఫుల్ అంటిల్ డెత్, అంతిమ వరకు నమ్మకముగా ఉండుట. అయితే మొదటి శతాబ్దంలో క్రీస్తు శకం 197వ సంవత్సరంలో టెర్టులియన్ అనే ఒక సంఘ పెద్ద, లేదంటే ఆనాటి గొప్ప సేవకుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ద బ్లడ్ ఆఫ్ క్రిస్టియన్స్ ఈజ్ ద సీడ్ ఆఫ్ ద చర్చ్. అనగా క్రైస్తవుల రక్తము అనేది సంఘానికి విత్తనం. ఈ విధంగా మీకు అర్థమవడానికి చెప్తున్నాను. క్రైస్తవుల శ్రమలు అనేవి సంఘానికి విత్తనాలు అని చెప్పి అన్నాడు. ఈ యొక్క మాట రోమా ప్రభుత్వాన్ని ఉద్దేశించి క్రైస్తవులు మొదటి శతాబ్దంలో ఎంతగా
హింసింపబడుతున్నారో, క్రైస్తవులు ఎంతగా చులకన చూపు చూడబడుతున్నారో, క్రైస్తవులు ఎంతగా అణగద్రొక్కబడుతున్నారో అనే ఉద్దేశాన్ని మనసులో పెట్టుకొని క్రైస్తవులను బలపరచడానికి రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ మాట చెప్తున్నాడు. ద బ్లడ్ ఆఫ్ క్రిస్టియన్స్ ఈజ్ ద సీడ్ ఆఫ్ ద చర్చ్ అని చెప్పి అంటున్నాడు. అయితే క్రైస్తవ్యం అనేది చరిత్రలో చూసుకుంటే ఏదో ఒక చోట, ఎక్కడొక చోట ఎవరో ఒకరి చేత హింసకు గురి కాబడుతున్న సంఘములుగా క్రైస్తవ్యాన్ని మనము చూడవచ్చు. అయితే ఇటువంటి భయంకరమైన హింసలు ఉన్నప్పటికీ, ఇటువంటి భయంకరమైన పరిస్థితులు ఏర్పడినప్పటికీ సంఘము చెక్కు చెదరకుండా స్థిరత్వముగా, అంతేకాకుండా బలముగా సంఘ స్థాపనలు జరిగే విధముగా ఉండటం అనేది మనము చూడగలుగుతాం. పర్సిక్యూషన్ డజంట్ డిస్ట్రాయ్ ద చర్చ్. ఈ హింసలు, శ్రమలు చర్చిని, సంఘాన్ని ఎప్పటికీ కూడా కోల్చలేవు. ఎందుకంటే ఈ పర్సిక్యూషన్కి, శ్రమలకి ఆ యొక్క శక్తి లేనట్టుగా మనము చూడవచ్చు. మనందరికీ కూడా చాలా ప్రసిద్ధులైన కొంతమంది మన యొక్క భారతదేశంలో పేరు పొందిన వారు ఉన్నారు. వారిలో స్వామి వివేకానందని మనం చూడవచ్చు. ఈ స్వామి వివేకానంద ఒక స్టేట్మెంట్ చేశాడు. ఏంటో తెలుసా? ఐ లవ్ డిఫికల్టీస్ ఫర్ దే మేక్ మీ స్ట్రాంగర్. నేను శ్రమల్ని ఇష్టపడతాను. ఎందుకో తెలుసా? అవి నన్ను మరింత బలంగా చేస్తాయి. మనందరము కూడా బాగా ఇష్టపడే మరొక వ్యక్తి ఉన్నాడు. ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఎవ్రీ అబ్స్టాకిల్ యు ఫేస్ బికమ్ ఏ స్టెప్పింగ్ స్టోన్ టు యువర్ సక్సెస్. అనగా మనము ఎదుర్కొనే ప్రతి సమస్య కూడా మన జీవితానికి, విజయానికి మెట్టులుగా ఉంటాయి అని అంటున్నాడు. ప్రపంచంలో చాలామంది, క్రైస్తవ సంఘమే కాదు బయట వారు కూడా శ్రమలని విజయానికి సూచనగా వారు తీసుకున్నట్లుగా, శ్రమలని వారికి జీవితంలో కోరుకున్నట్లుగా, మరింత బలము చేస్తాయి అన్న ఉద్దేశముతో వారు ఈ మాటలు చెప్పినట్లుగా మనము చూడగలుగుతాం. క్రైస్తవ సంఘము కూడా భయంకరమైన శ్రమను, హింసను, బాధను తట్టుకొని జయించి బలంగా నిలబడి స్థిరముగా, పరిపూర్ణముగా ఉన్న సంఘాలుగా, ఆదిమ సంఘాలను మనం చూసినప్పుడు మనకి అర్థమవుతుంది. అటువంటి పరిస్థితిలో ఉన్న సంఘమే ఈ యొక్క స్మరణ సంఘము. దానితో దేవుడు మాట్లాడుతున్నాడు. మొదటిగా దేవుడు తనను తాను ఈ విధంగా అడ్రస్ చేస్తున్నాడు. చదువుతాం 8వ వచనం. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, మొదటి వాడను కడపటి వాడునై ఉండి మృతుడనై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా. చాలు. మనం ఉత్తరం రాసేటప్పుడు మనం ఎవరో మొదటిగా ఎదుటి వ్యక్తికి తెలియజేస్తాం. ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాలకి దేవుడు కూడా తను ఎవరో 7 సంఘాలకి 7 విధాలుగా మాట్లాడుతున్నాడు, 7 విధాలుగా పరిచయం చేసుకుంటున్నాడు. ఇక్కడ ఈ స్మరణ సంఘముతో దేవుడు మొదటి వాడును కడపటి వాడును నేనే అని ఎందుకు అన్నాడు తెలుసా? దేవుడు తన యొక్క దైవత్వాన్ని వారికి చూపించుకుంటున్నాడు. ఈ యొక్క మొదటివాడు కడపటివాడు అనే విషయము దేవుని యొక్క స్వభావాన్ని, దేవుని యొక్క లక్షణాన్ని మనకి ఇక్కడ తెలియపరుస్తున్నాయి. దేవుడు ఇదిగో నేను నిత్యము ఉండేవాడిని, ఇక చరిత్రలో ఎప్పటికీ కూడా కనుమరుగు అయిపోయేవాడిని నేను కాదు. ఎందుకంటే ప్రారంభము నేనై ఉన్నాను, అంతిమము కూడా నేనై ఉన్నాను. ఇక స్మరణ సంఘముతో మొదటి వాడిని చివరి వాడిని నేనే. ఎందుకో తెలుసా? నీ యొక్క పరిస్థితులన్నీ కూడా నాకు తెలుసు. ప్రస్తుతం నువ్వు పొందుతున్న శ్రమ నాకు తెలుసు. ఇదిగో భవిష్యత్తులో నువ్వు పొందబోయే శ్రమ కూడా నాకు తెలుసు. ఎందుకంటే తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలుసు అన్న ఉద్దేశంతో దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ఈ స్మరణ పట్టణానికి ఒక ప్రైడ్, ఒక గర్వం అనేది ఉంది. ఏంటో తెలుసా? దేవతలకు లేదంటే దేవతల యొక్క దేవుళ్ళ యొక్క గుళ్ళు కట్టడంలో
మొట్టమొదటి స్థానం మాదే అని చెప్పి స్మరణ ప్రజలకు ఒక గర్వం ఉంది. మొట్టమొదటి టైబీరియస్ అనే చక్రవర్తి యొక్క గుడిని కట్టింది కూడా ఈ స్మరణ పట్టణంలోనే. ఇదిగో ఈ భూమికి పునాది వేసింది నేనే, ఈ భూమికి పునాది తీయబోతుంది నేనే, మొదటి వాడును నేనే, కడపటి వాడును కూడా నేనే అని చెప్పి దేవుడు తనతో మాట్లాడుతున్నట్టుగా మనము చూడవచ్చు. రెండవ మాట ఉందో చూడండి అక్కడ, మృతుడనై ఉండి మరలా బ్రతికిన వాడిగా. ఇక్కడ తన యొక్క మానవత్వాన్ని గురించి మాట్లాడుతున్నాడు. మొదటిది దైవత్వం చూపించాడు, రెండవది మానవత్వం, హ్యూమానిటీ. ఇదిగో నేను హింసలు పొందా, నేను అవమానాలు పొందా, నేను కొట్టబడ్డా, నేను నలగొట్టబడ్డా, చంపబడ్డా, కానీ మరలా తిరిగి లేవబడ్డాను. అనగా ప్రతి పరిస్థితిని కూడా నేను ఓవర్కమ్ చేశాను. ప్రతి హింసని నేను తట్టుకొని వాటన్నిటిని కూడా ఎదిరించి ఈరోజు సజీవునిగా నేను ఉన్నాను అని చెప్పి దేవుడు వానితో, సంఘముతో బలపరుస్తూ మాట్లాడుతున్నాడు. మొదటి వాడును నేనే, కడపటి వాడును నేనే, సజీవుడిగా ఉన్నవాడును కూడా నేనే. ఇటువంటి పరిచయాన్ని దేవుడు చేసుకున్నట్టుగా మనము చూడవచ్చు. అయితే దేవుడు ఆ సంఘాన్ని ఏ విధంగా బలపరుస్తున్నాడో కొన్ని విషయాలు చూసి మనం ముగిద్దాం. 9వ వచనం చదువుదాం. నీ శ్రమలను నీ దరిద్రతను నేనెరుగుదును, ఆయనను నీవు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషణయే నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకము. మొట్టమొదటిగా బీ ఫెయిత్ఫుల్ అంటిల్ డెత్. అంతం వరకు నీవు నమ్మకముగా ఉండగలగాలి అంటే ఫస్ట్ దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? డు నాట్ ఎఫ్రైడ్. నీవు భయపడొద్దు. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి, భయపడొద్దు. ఇక్కడ దేవుడు ఇక సంఘానితో ఈ విధంగా అన్నాడు, నీ శ్రమను నేను ఎరుగుదును, నీ దరిద్రతను నేను ఎరుగుదును. ఈ విషయాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ శ్రమ అనే మాట ఇంగ్లీష్ భాషలో ట్రిబ్యులేషన్స్ అని ఉపయోగించబడింది. అయితే దానికి అర్థం ఏమిటో తెలుసా? ద్రాక్ష పండుని చేతిలో పెట్టుకొని పిసికితే ఎలాగుంటుంది? నలిగిపోయి దాని యొక్క రసము కారిపోద్ది. మన యొక్క చేతి బలము ఎంత గట్టిగా నొక్కితే అంత ఎక్కువగా పిండి పిప్పైపోతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఈ శ్రమ అనే మాట కూడా అటువంటిదే. హింసలను బట్టి ఒత్తిడి ఎక్కువైపోతుంది ఆ సంఘానికి. హింసను బట్టి ఆ యొక్క ప్రెజర్ ఎక్కువైపోతుంది. ఊపిరి ఆడలేని పరిస్థితిని ఈ యొక్క స్మరణ సంఘము కలిగి ఉన్నట్టుగా మనము చూడవచ్చు. అయితే ఈ స్మరణ సంఘానికి ఎందుకు అంత హింస వచ్చింది? ఎందుకు అంత ఒత్తిడి, తట్టుకోలేనంత పరిస్థితి ఎందుకు ఈ యొక్క స్మరణ సంఘము కలిగి ఉంది? ఎందుకు అంత భయంకరముగా వాళ్ళు ఎదురు చూడాల్సి వచ్చింది అనే విషయాన్ని 3 కారణాలు మనం చరిత్రలో చూడవచ్చు. మొదటిది ఏమిటంటే అపోజిషన్ టు ఎంపిరర్ వర్షిప్, అనగా చక్రవర్తిని ఆరాధించే పట్టణము స్మరణ పట్టణము. మొదటిలో చెప్పాను, అక్కడ ఎవరిని ఎక్కువ పూజిస్తారు? టెబీరియస్ అనే చక్రవర్తిని వారు పూజించాలి. ప్రతి సంవత్సరము కూడా వారు ఈ టెబీరియస్ అనే చక్రవర్తికి ధూపమును వారు వేయాలి. ఆ యొక్క చక్రవర్తిని మాత్రమే లార్డ్, ప్రభువుగా వారు అంగీకరించాలి. చక్రవర్తిని మాత్రమే వారు ఆరాధించాలి. చక్రవర్తికి మాత్రమే వారు జై జయలు కొట్టాలి. వేరే ఎవరికి కూడా వారు ప్రభువు అని చెప్పి ఒప్పుకోవడానికి లేదు. ఒకవేళ ఎవరైనా చక్రవర్తిని కాకుండా వేరే ఎవరినైనా ఆరాధిస్తే, చక్రవర్తి ప్రభువు అని ఎవరైనా ఒప్పుకోకపోతే వారిని దారుణమైన హింసలకు గురి చేసే సందర్భాలు చాలానే ఉన్నాయి.
ఇక్కడ ఉన్న మరొక ప్రాముఖ్యత ఏంటో తెలుసా? చక్రవర్తిని ఎవరైనా ప్రభు అని ఒకవేళ ఆరాధిస్తే, చక్రవర్తిని ఆరాధించాము, ఇదిగో సంవత్సరంలో ఒకరోజు నిర్ణయించారు, ఆ నిర్ణయించబడిన దినమున మేము వెళ్ళి ఆయన్ని ఆరాధించాము అనడానికి ఒక సర్టిఫికేట్ నీవు తీసుకోవాలి. ఒక సర్టిఫికేట్, ఇదిగో నేను చక్రవర్తిని ఈరోజు. ఒకవేళ నీ దగ్గర సర్టిఫికేట్ లేకపోతే నీకు రోమా ప్రభుత్వంలో ఉన్న ఆ యొక్క లా ప్రకారం వారు ఏం చేస్తారంటే రకరకాలైన శోధనలకి, రకరకాలైన హింసలకి పెడుతూ ఉంటారు. ఇది మొట్టమొదటిది, క్రైస్తవులు శ్రమలకు గురవడానికి. రెండవది ఏంటో తెలుసా? పాలిథిజం. ఈ స్మరణ పట్టణము బహుళత్వము కలిగిన దేవతలు కలిగిన పట్టణము. ఇందాకడే చెప్పా, తాగుబోతుకి ఒక దేవుడు ఉన్నాడు, ఆ తిండిబోతుకి మరొక దేవుడు ఉన్నాడు, కాపుదలకి ఒక దేవుడు ఉన్నాడు, ఇంకా జ్వరం వస్తే హీల్ చేయడానికి, స్వస్థపరచడానికి ఒక దేవుడు ఉన్నాడు. ప్రతిదానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క దేవుడిని మనము చూడవచ్చు మన భారతదేశంలో ఉన్నట్టుగానే. అయితే క్రైస్తవులు దానిని ఒప్పుకోరు. పాలిథిజం, బహుళ దేవతలను క్రైస్తవ్యం ఎన్నటికీ కూడా ఒప్పుకోదు. క్రైస్తవ్యం ఒప్పుకునేది మోనోథిజం, ఒక్కడే దేవుడు, ఆయన మాత్రమే ఆరాధించబడాలి, ఆయన మాత్రమే కాపాడుతాడు, ఆయన మాత్రమే స్వస్థపరుస్తాడు, ఆయన మాత్రమే మమ్మల్ని బాగు చేస్తాడు, ఆయన మాత్రమే మమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, అన్నిటికీ ఒక్కడే ఒకే దేవుడు అని చెప్పి క్రైస్తవులకు ఉన్న నమ్మకం. కానీ ఇక్కడ స్మరణ పట్టణంలో ప్రతిదానికి బహుళ దేవతలను కలిగినట్టుగా చూస్తాం. ఇదిగో ఇంతమంది దేవతలు ఉన్నారు, కానీ వీరు ఒక్కడనే పూజిస్తున్నారు, వీరిని ఎలాగైనా సరే హింసించాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా కనిపిస్తుంది. రెండవది. మూడవది, చదవబడిన 9వ వచనంలో యూదులు కాక యూదులని పేరు కలిగిన వారితో, నామకార్థ యూదులతో వీళ్ళు శ్రమను పొందుతున్నారు. యూదులు అంటే మనకి ఎవరి సంతానంగా చూడాలి? అబ్రహాము సంతానంగా చూడాలి. యూదులు సున్నతి చేయించుకోవాలి. ఈ యూదులకి శరీరపరంగా వారు అబ్రహాము సంతానమే, కానీ ఆత్మీయ పరంగా సున్నతి లేని అబ్రహాము సంతానముగా చూడవచ్చు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు యోహాను సువార్త 8వ అధ్యాయంలో మీరు అబ్రహాము సంతానము మీరు అనుకుంటున్నారే, మీరు అబ్రహాము సంతానము మీరు కానే కాదు, అబద్ధానికి జనకుడైన అపవాది యొక్క, సాతానుగాడి యొక్క సంతానము, తరము మీరు అని చెప్పి అక్కడ మనం చూడవచ్చు. క్రైస్తవులకి బద్ధ శత్రువులు ఎవరో తెలుసా? యూదులే. యేసుక్రీస్తు ప్రభువుని సిలువేసింది ఎవరు? యూదులే ప్రోత్సహించారు, యూదులే ప్రేరేపించారు, యూదులే పట్టు విడవని వారిగా. మొట్టమొదట యూదులే క్రీస్తుని అంగీకరించాలి, కానీ వారు అంగీకరించలే. క్రీస్తునికి విరోధులుగా ఉన్నట్టుగా మనం ఇక యూదుల్ని మనము చూడవచ్చు. క్రైస్తవ్యానికి విరోధులుగా, బద్ధ శత్రువులుగా ఉన్నట్టు మనము చూడవచ్చు. ఇక యూదులు ఏం చేసేవారో తెలుసా? ఇదిగో ఈ క్రైస్తవ్యులు బహుళ దేవతలు ఉన్న వారిని పూజించట్లే, ఒక్కడే అంటున్నారు, ఆయన ఎవరో యేసుక్రీస్తు ప్రభు అంటున్నారు, ఆయనే పూజిస్తున్నారని చెప్పి ఇదిగో ఈ విధంగా చేయడం వల్ల ఈ పట్టణంలో శాంతి భద్రతలు లేకుండా పోతున్నాయని చెప్పి అబద్ధపు ప్రకటనలు, అబద్ధపు ఆ నిందలు మోపి వారిని హింసకు గురి చేసేవారిగా యూదులు కనిపిస్తూ ఉన్నారు. ఇదే విషయాన్ని మనం అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 45లో చూడవచ్చు, 14వ అధ్యాయం 2వ వచనంలో చూడవచ్చు, 17వ అధ్యాయం 5 నుండి 7 వచనాల్లో యూదులు ఏ విధంగా కక్షతో ఉన్నారో, యూదులు ఏ విధంగా అబద్ధపు సాక్ష్యాలు చెప్తున్నారో, యూదులు ఏ విధంగా మోసపూరితమైన పనులు క్రైస్తవుల పట్ల చేస్తున్నారో చూడవచ్చు. నిజానికి యూదులకి రోమా ప్రభుత్వానికి పడదు, కానీ క్రైస్తవులను హింసించడానికి ఈ యూదులు రోమా ప్రభుత్వము ఒక్కటి అయిపోతున్నట్టుగా మనం చూడవచ్చు. ఈ యూదులకి రోమా ప్రజలకి బద్ధ శత్రువు క్రైస్తవుడే. ఇంకొక మాట చెప్తాను,
నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్ ఎంతమంది తెలుసు? అనకాపల్లి కుర్రాడు మొన్న క్రైస్తవ్యం దేశాలను పాడు చేసేస్తున్న ఒక వీడియో చేశాడు. ఇక్కడ హిందువులకి ముస్లిమ్స్కి బద్ధశత్రులు ఎవరో తెలుసా? నీవు నేనే. రాబోయే దినంలో జరిగేది ఇదే, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. మొన్నటి వరకు ఏదో వాల్గో వీడియోస్ తన యొక్క దాన్ని ఏమంటారు ప్రయాణాలన్నిటినీ కూడా పెట్టేవాడు యూట్యూబ్లో. కానీ క్రైస్తవ్యం దేశాలను చెడగొట్టేస్తుందని చెప్పి వీడియో తీసి నోటుకు వచ్చినట్టు వాగడం మనం, ఇవి ప్రారంభాలు మాత్రమే, ఇంకా చాలా జరుగుతాయి. నిజానికి యూదులు సమాజ మందిరంలో దేవుణ్ణి ఆరాధించాలి, ఒకే ఒక్క దేవుణ్ణి. కానీ ఈ సమాజ మందిరంలో ఒకే ఒక్క దేవుడిని కాదు కానీ మిగతా దేవుళ్ళందరినీ కూడా ఆరాధిస్తున్న పరిస్థితి. అందుకనే 9వ వచనంలో ఇదిగో వారు సమాజపు మందిరాన్ని ఏమని పేరు పెట్టాడు దేవుడు? సాతాను సమాజపు మందిరం వారి వలన నీవు దూషింపబడుతున్నావు. నువ్వు ఒకే ఒక్క దేవుణ్ణి ఆరాధిస్తున్నావు అని చెప్పి దూషించబడుతున్నావు, నీకు శ్రమ వస్తుంది. యేసుక్రీస్తే ప్రభు అని చెప్పి నువ్వు ఒప్పుకుంటున్నావు, అందుని బట్టి నీకు శ్రమ వస్తుంది. ఇదిగో యూదులు అని చెప్పి యూదులు కాని వారి చేత నీకు శ్రమ వస్తుంది, హింస వస్తుంది. అందుని బట్టి దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆ కింద వచనం చదవండి. నీవు పొందబోయే శ్రమను బట్టి నీవు భయపడొద్దు అని అంటున్నాడు. ఏమంటున్నాడు? భయపడొద్దు. భయపడొద్దు అనే మాటకు గల అర్థం ఏంటో తెలుసా? ఇదిగో నీవు నేను కూడా ఆయన చేతిలో ఉన్నాము అని చెప్పి అర్థము. ఇంకో మాట తెలుసా? పరిస్థితులకి, శ్రమలకి, హింసలకి నువ్వు భయపడొద్దు. ఎందుకో తెలుసా? నేను ఆల్రెడీ అన్నీ కూడా చూసి వచ్చా. అవమానపడ్డావా? నేను అవమానపడ్డా. మొహం మీద ఉమ్మేయించుకున్నావా? నేను ఆల్రెడీ ఉమ్మేయించుకుని ఉన్నా. ఎవడైనా నిన్ను కొట్టాడా? నన్ను చితక బాధేశారు. నువ్వు చచ్చిపోయావా? నేను చచ్చిపోయాను శ్రమను బట్టి. మరలా ఏం చేశాను? 3వ దినాన్న అందుకు నీవు భయపడవలసిన పని లేదు. 3వది ఏంటో తెలుసా? ఎందుకు భయపడొద్దాడంటాడో, సాతానుగాడు ఈ శ్రమలన్నిటినీ కూడా చూపించి నీకు విశ్వాస జీవితము నుండి నీవు కాంప్రమైజ్ అయ్యేటట్టు, తొలగిపోయేటట్టు వాడు బాణాలను వేస్తుంటాడు. ఆ బాణాలకి నువ్వు భయపడాల్సిన పని లేదు అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. ఇగో శ్రమలను బట్టి నువ్వు భయపడుతున్నావా? హింసను బట్టి భయపడుతున్నావా? భయపడొద్దు. ఈ శ్రమ, ఈ హింస, ఈ పరిస్థితి నిన్ను బలపరచడానికే వచ్చి ఉన్నాయని చెప్పి దేవుడు మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇగో ఈ శ్రమ, ఈ హింస, ఇక పరిస్థితి నీవు దేవుని యొక్క రక్షణ విమోచన కార్యమును జరిగించట కొరకే 17వ అధ్యాయం ప్రకటన గ్రంథం 17వ వచనంలో బట్టి మనము చూడవచ్చు. అంతేకాకుండా ఇక శ్రమలు, ఈ హింసలు అనేవి ఆధ్యాత్మికంగా, శరీరపరంగా మనల్ని బలపరచడానికే తప్ప కృంగపరచడానికి. అందుకనే స్వామి వివేకానంద స్టేట్మెంట్ మొదటిలోనే చెప్పాను, ఐ లవ్ ట్రిబ్యులేషన్స్ బికాస్ ఇట్ స్ట్రెంథన్ మీ. శ్రమలంటే నాకు ఇష్టం. ఎందుకో తెలుసా? అవి నన్ను బలపరుస్తాయి అని చెప్పి స్వామి వివేకానంద చెప్పినట్టుగా మనం చూడవచ్చు. మనము చివరి వరకు నమ్మకముగా ఉండగలగాలి అంటే మొదటిది మనం భయపడాల్సిన పని లేదు. అయితే దేవుడు భయపడవద్దు అని చెప్పి చాలా అందంగా చెప్పాడు. తర్వాతది ఏంటో తెలుసా? ప్రస్తుతం మనం వింటున్న వాటికి కొన్ని విభేదంగా ఈ వచనం ఉంటుంది. చదవండి 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము. శ్రమ వస్తే మనం ఎక్కువగా వినేది ఏంటి? శ్రమ వస్తే చెప్పండి అమ్మా, చాలామంది వింటారు కదా బయట. శ్రమ వస్తే దేవుడు దాన్ని తీసేస్తాడో, హింస వస్తే దేవుడు దాన్ని తీసేస్తాడో అని చెప్పి బయట వింటాం. చదవబడిన వచనం ఏం చెప్తుందో తెలుసా? మరలా చదవండి. ఇదిగో మీరు శోధింపబడినట్లు మీలో కొందరిని, ఈ శ్రమ సరిపోదు అన్నట్లు ఏమన్నాడు ఇక్కడ? ఇంకా రాబోయే శ్రమ
బయట వింటున్న దానికి వాక్యానికి ఎంత వ్యత్యాసం ఉందో చూసారా మీరు? నేను అలాగని చెప్పి దేవుడు చేత కానివాడు కాదు అని అనట్లే. అలాగని చెప్పి దేవుడు మన శ్రమలను పట్టించుకోకుండా ఉండడు అని చెప్పి నేను అనట్లే. అలాగని చెప్పి మనం ప్రార్థన చేయకూడదు, శ్రమల నుంచి విడిపించు అని చెప్పి నేను అనట్లే. కానీ వాక్యం ఏం సంభవిస్తుందో స్పష్టంగా చెప్తున్నాను. ఇదిగో స్మరణ సంగమా, మీరు భయపడొద్దు. శ్రమను బట్టి ఇదిగో రాబోతుంది మరొక భయంకరమైన శ్రమ. నువ్వు అంతము వరకు నమ్మకంగా ఉండాలంటే రెండోది ఏంటో తెలుసా? బీ రెడీ. ఏంటండి? సిద్ధపడి ఉండటం. సిద్ధపడి ఉండటం. 10 దినములు శ్రమ కలుగును అనేది మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, ఒక టైం పీరియడ్కి మనం అప్లై చేయకూడదు. ఉదాహరణకి మిమ్మల్ని ఎవరినైనా మా ఇంటికి రండి అంటే మీరు ఏమంటారు? చాలామంది చెప్పేది ఏంటంటే, ఓ 2 రోజుల్లో వస్తామండి, ఏంటో ఒక 5 రోజుల్లో వస్తామండి అని చెప్పి ఏదో ఒకటి అంటారు. ఏంటి, మనకి ఊత పదం అది. 2 రోజుల్లోని 10 రోజుల్లోని ఎక్కడా కూడా అదే అర్థం. దీని గురించి ప్రత్యేకంగా మనం ఆలోచించాల్సిన పనేమీ లేదు అని చెప్పిన ఆలోచన. 10 దినములు అనేవి కేవలం ఒక సెట్ ఆఫ్ పీరియడే కాదు, జస్ట్ సర్వసాధారణంగా మాట్లాడుతున్న విషయంగా మనము చూడగలగాలి. తర్వాత అక్కడ పై వచనం చదవండి. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోతున్నాడు. దేవుడు మనల్ని రాబోయే శ్రమల కొరకు, రాబోయే ఇబ్బంది కొరకు, రాబోయే ప్రతికూల పరిస్థితుల కొరకు ముందుగానే మనల్ని ప్రేరేపించి మనల్ని బలపరుస్తాడు. ఎక్కడ కూడా ఈ సంఘంలో ఎంతవరకు నీకు శ్రమ ఉంది, అయితే నువ్వు భయపడొద్దు, అయితే రాబోతున్న శ్రమ కొరకు నువ్వు ఇంకా బలంగా నించోగలగాలి, అంటే నీవు సిద్ధపడి ఉండగలగాలి అని చెప్పి అన్నట్లుగా దేవుని వాక్యం మనకి ఇక్కడ సెలవిస్తుంది. దాని తర్వాత ఏమన్నాడు? నమ్మకముగా మరణము వరకు. దేనికి నువ్వు సిద్ధపడాలో తెలుసా? దేవుని కొరకు నమ్మకంగా నిలబడడానికి, చివరి వరకు నమ్మకంగా నిలబడడానికి నీవు సిద్ధపడి ఉండగలగాలి. ఇక్కడ నమ్మకముగా ఉండు అనే మాటకు అర్థం ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోని కూడా నీవు దూరము అయిపోకూడదు. ఎట్టి పరిస్థితుల్లోని కూడా నీవు పిలువబడిన పిలుపుకి, నువ్వు తీసుకున్న నిర్ణయానికి నువ్వు కట్టుబడే ఉండగలగాలి అనే అర్థము. అనగా నీలో స్థిరత్వము ఉండగలగాలి అని అర్థము. రెండవది, సహనము కలిగి ఉంటేనే నీవు శ్రమ వచ్చిన భవిష్యత్తులో రాబోయే నింద అయినా శ్రమ అయినా దానికి నీవు తట్టుకోగలవు. నీవు దాని కొరకు నీవు సిద్ధపడి ఉండగలవు. మీకు అర్థమవడానికి మరొక ఉదాహరణ చెప్తా. ఈ యొక్క 1వ తారీఖు నుండి పిల్లలకి ఎగ్జామ్స్, 10th క్లాస్ అనుకుంటా, ఇంటర్కి. పిల్లలు ఏం చేస్తారు? ఈ వారం అంతా కూడా రాబోయే ఎగ్జామ్స్ కొరకు ఇప్పటి నుంచి కూడా ప్రిపేర్ అయిపోయి ఉంటారు వాళ్ళు కదా. ప్రిపేర్ అయిపోయి సిద్ధపడిపోయి రాబోయే ఎగ్జామ్స్ కొరకు అన్ని విధాలుగా, మానసికంగా, ఫిజికల్గా, తర్వాత ఎడ్యుకేషనల్గా, చదువు పరంగా కూడా వారు సిద్ధపడిపోయి, అంటే ఎప్పుడో ఉంది కదా, ఆ రోజు రాత్రి చదివితే అవదా? అవ్వదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అవదు. వారు తప్పనిసరిగా సిద్ధపడే, ఇదిగో రాబోయే శ్రమకు, రాబోయే హింసకు, రాబోయే అనుకూలం లేని పరిస్థితుల కొరకు నువ్వు ఇప్పుడే సిద్ధపడిపో అని చెప్పి దేవుడు అంటున్నట్టుగా. అనగా మనం కట్టుబడి, మనం తీసుకున్న నిర్ణయానికి, మనం తీసుకున్న విశ్వాసానికి, దేవుని మాటకు మనము విధేయత చూపినట్టు, లోబడినట్టుగా మనము దానిని గ్రహించగలగాలి. అంతే. ఇంకొక విషయం ఏంటంటే, నమ్మకముగా ఉండడం అనేది మన నిజాయితీకి నిదర్శనముగా ఉంటుంది. ఏంటండి? నమ్మకముగా ఉండడం అనేది నిజాయితీకి నిదర్శనముగా మనము చూడగలుగుతాం. మీకు అర్థం అవడం కోసం ఉదాహరణ చెప్తా. నమ్మకంగా పని చేశాడని ఎప్పుడు అంటామండి? మనం అప్పగించిన పని చివరి వరకు చేసినప్పుడే. మధ్యలో డ్రాప్ అయిపోతే వేరే పని అప్పచెప్పేందుకు తెలుసా? వీడు మధ్యలోనే, వీడిలో నిజాయితీ ఉండదు, వీడిలో స్థిరత్వం ఉండదు, వీడిలో సహనము ఉండదు, వీడికి పని అప్పచెప్పడం వేస్ట్. మనకి ఆడి మీద నమ్మకం అనేది వ్యక్తి మీద ఉండదు. దేవుడు కూడా ఇదిగో అంతం వరకు నీవు
నమ్మకంగా ఉండగలగాలి అంటే గెట్ రెడీ, నువ్వు సిద్ధపడిపోయి ఉండు, సహనము కలిగి ఉండు, స్థిరత్వము కలిగి ఉండు, అంతేకాకుండా నిజాయితీని నువ్వు కలిగి ఉండు అని చెప్పి ఈ యొక్క సంఘముతో దేవుడు మాట్లాడుతున్నట్టుగా మనము చూడగలగాలి. ఇదిగో మొదటిదేమో నువ్వు భయపడద్దు అని అంటున్నాడు, రెండోది రాబోయే సమస్యకి నువ్వు సిద్ధపడి ఉండు అని అంటున్నాడు. ఈ రెండు నువ్వు చేసినట్లయితే దేవుడు రెండు బహుమానాలను ఈ సంఘానికి ఇస్తున్నట్లుగా మనం చూడగలుగుతాం. చదవండి 10వ వచనం చివరి మాట. నేను నీకు జీవ కిరీటమును ఇచ్చేదను. ఏంటండి? నేను నీకు, ఫస్ట్ ఇది దేవుడు జీవ కిరీటమును ఇస్తున్నాను అని ఒక ప్రామిస్, ఒక వాగ్దానము చేశాడు. కిరీటము అనేది విజయానికి సూచనగా మనకి కనిపిస్తుంది. కిరీటము అనేది మర్యాదకు సూచనగా మనకు కనిపిస్తుంది. కిరీటము అనేది మహిమకు సూచనగా, కీర్తి ప్రతిష్టలకు సూచనగా కనిపిస్తుంది. కిరీటము అనేది సంతోషానికి సాదృశ్యముగా మనము చూడవచ్చు. ఇదిగో స్మరణ సంఘము, నువ్వు శ్రమలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, కష్టం వచ్చాయి, నిన్ను చంపేసినా కూడా నువ్వు సహనముతో నించున్నావు, నువ్వు చంపేసినా సరే నువ్వు నిలబడ్డావు. అయితే ఇదిగో నీకు బహుమానం ఇవ్వబోతున్నాయంటే తెలుసా? బహుమానం ఇగో, ఇక్కడ నువ్వు హింస పొందావా, ఇదిగో జీవ కిరీటం అనగా ఎటర్నల్ లైఫ్, నిత్య జీవంలో నీకు మర్యాద నేను ఇస్తా. ఇక్కడ నువ్వు హింసింపబడ్డావా, దుఃఖమే ఉందా, అయితే అక్కడ నీకు సంతోషాన్ని. ఇక్కడ నువ్వు అవమానపడ్డావా, ఇగో అక్కడ కీర్తి ప్రతిష్టతలు నీ కొరకు ఎదురు చూస్తున్నాయి. ఇక్కడ నీకు దుఃఖ వస్త్రం కప్పబడి ఉందా, అయితే నీకు అక్కడ సంతోష వస్త్రం నేను. ఇక్కడ మరొక విషయాన్ని గమనించగలగాలి. ఏంటో తెలుసా? మొదటిలో చెప్పా, ఈ స్మరణ పట్టణము క్రౌన్ ఆఫ్ ది ఏషియా అని. ఏంటి? ఈ ఆసియాకి ఒక కిరీటం లాంటిది. దాని యొక్క అంద చందాలను బట్టి, దానికున్న ఆ గుడులను బట్టి, కట్టడాలను బట్టి దేవుడు ఏమంటాడు తెలుసా? ఇదిగో ఈ స్మరణ సంఘం ఆసియాకే ఆ కిరీటం అవ్వచ్చు. ఈ ఆసియా ఖండం ఒకానొక రోజు ఏమైపోద్ది? కనుమరుగైపోద్ది. అయితే నిత్య కిరీటాన్ని, జీవ కిరీటాన్ని, శాశ్వతమైన కిరీటాన్ని నేను నీకు సంగమా బహుమానముగా ఇవ్వబోతున్నాను అని అంటున్నాడు. రెండవది చదువుదాం, ఆ పక్క వచనం. సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలగాడు వినుగాక. జయించువాడు రెండవ మరణమందు ఏ హానియో. ఏంటి? ఫస్ట్దేమో లైఫ్ ఆఫ్ క్రౌన్ అనగా మొదటిది జీవ కిరీటము, రెండవది ఏమంటున్నాడు? రెండవ మరణము నుండి. ఇప్పుడు చెప్పండి, రెండవ మరణం అంటే ఏంటండి? మనిషికి ఎన్ని మరణాలు ఉంటాయి? రెండండి. ఎలాగండి? ఒకటి శరీరపరంగా మనం చచ్చిపోతాం, రెండవది ఏంటి? ఆ రెండవ మరణం అనేది మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11 నుండి 15 వచనాలు, 14వ వచనం కూడా చదువుదాం. చదవండి. మరణమును, మృతుల లోకమును అగ్నిగుండములో పడవేము. ఈ అగ్నిగుండము రెండవ నిత్య నరకమే. ఈ రెండవ మరణం. ఏ మతమైనా చెప్పేది, వెళ్తే నువ్వు స్వర్గానికి వెళ్ళాలి, వెళ్తే నువ్వు నరకానికి వెళ్ళాలి. స్వర్గానికి పంపించడానికైనా నరకానికి పంపించడానికైనా ఒకడున్నాడు, ఆయనే నజరైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన చేతిలోనే పాతాళం యొక్క ద్వారపు తాళపు చెవులు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇదిగో నువ్వు భయపడకుండా సాక్ష్యం విషయంలో నిలబడ్డావు. ఇదిగో నువ్వు ప్రతి పరిస్థితిని సిద్ధపడి ఎదుర్కొన్నావు. మొదటిది జీవ కిరీటము, రెండవ మరణం అనగా ఇదిగో నిత్య నరకాగ్నిలో నుండి పడకుండా నిన్ను నేను కాపాడుతాను. మరణము అనేది ఇక ముగింపు ఏ మనిషికైనా, కానీ ఆత్మకి ముగింపు లేదు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో చెప్తుంది. కానీ ఆత్మకి మరణమును అనగా ఆత్మకి కూడా ముగింపు పలికేవాడు ఉన్నాడు, ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఇక ఆ రెండవ మరణం ఏడే కాదు, అగ్నిగుండము నుంచి, నరకము నుండి తప్పించేవాడిని
నేనే. ఈ అగ్నిగుండము నుండి మరణం నుండి మనల్ని తప్పించేవాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకంటే ఆల్రెడీ నీ కొరకు నా కొరకు ఆయన మరణించి మరలా పునరుద్ధానమై లేచి నీకు నాకు నిత్య జీవటం ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూడగలగాలి. ఈ స్మరణ సంఘముతో బీ ఫెయిత్ఫుల్ అంటిల్ డెత్, అంతము వరకు నమ్మకంగా ఉండు అన్నాడు. వారిని ప్రోత్సహించడానికి ఇదిగో భయపడకో, రెండవది రాబోయే పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు. అయితే 2 విషయాలు నీకు చేసావు, 2 బహుమానాలు నీకు ఇస్తున్నాను. ఒకటి క్రౌన్ ఆఫ్ లైఫ్, జీవ కిరీటమును. రెండవది రెండవ మరణం అనగా నరకము నుంచి తప్పించి నిత్య జీవితాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. నేను నమ్ముతున్నాను ఈ స్మరణ సంఘము నిత్య జీవితంలో ఒకానొక రోజు తప్పనిసరిగా ఉండబోతుంది. ఎలా చెప్పగలిగానో తెలుసా? ఒకే ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ఈ స్మరణ సంఘములో ఒక సేవకుడు పనిచేశాడు. ఆయన పేరు పాలీకార్ప్. ఏంటండి? పాలీకార్ప్ అనే సేవకుడు ఈ స్మరణ సంఘములో సేవకునిగా పనిచేశాడు. అయితే యూదుల నుంచి శ్రమలు ఎదుర్కొంటున్నాడు, రోమీల నుండి శ్రమలు ఎదుర్కొంటున్నాడు. ఒకానొక రోజు రోమీయులు వచ్చారు, యూదులు వచ్చారు. ఇగో రోమా ప్రభుత్వం యొక్క టైబీరియసే చక్రవర్తి, సీజరే దేవుడిగా, సీజరే ప్రభువుగా నువ్వు అంగీకరించు అని ఒక అవకాశం ఇచ్చారు. 86 సంవత్సరాల వయసులో ఈ సేవకుడు ఏమన్నాడో తెలుసా? ఇదిగో నేను నమ్ముకున్న ప్రభువు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఈ 86 సంవత్సరాల వరకు ఆయనకి పనిచేసిన కాలమంతా కూడా ఆయన నాకు ఏ హాని చేయలేదు. మరి అలాంటి గొప్ప దేవుడికి ఈ చివరి సమయంలో ఎలా విడిచిపెట్టేయమంటారు అని చెప్పి సమాధానం ఇచ్చాడు. ఎంత చక్కటి సమాధానం! చావు కళ్ళ ముందున్నా, చావు గుండెల ముందు ఉన్నా, ఇదిగో ఎట్టి పరిస్థితుల్లో నా దేవుణ్ణి నేను విడిచిపెట్టను, అంతిమం వరకు కూడా నమ్మకంగా ఉన్న సేవకుడిగా ఈ పాలీకార్ప్ని మనం చూడవచ్చు. అయితే ఈ యొక్క రోమా ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? ఈ యొక్క సేవకుడిని ఇదిగో వీడు ఎలా చచ్చిపోవట్లేదని చెప్పి ఒక పెద్ద గంగాళములో వేసేసి కింద నుంచి మంట పెట్టారు. కోడిగుడ్డు ఉడికిపెట్టేసినట్టు, కోడిని ఉడకబెట్టినట్టు ఉడకబెట్టి చంపేద్దామని. కానీ వాళ్ళ తరం కాలేదు. దేవుని కృపను బట్టి బ్రతికిపోయాడు. ఇది ఎలాగైనా చంపేయాలనే ఉద్దేశంతో ఒక కత్తితో పొడి చేశాడు. రక్తము పోయి 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 రక్తమంతా బయటికి పోయి చివరిగా తన ప్రాణాన్ని విడిచిపెట్టేశాడు. ఈ యొక్క స్మరణ సంఘంలోని యొక్క సేవకుడు తన యొక్క శ్వాస ఆగిపోయే వరకు దేవునికి నమ్మకంగా అనగా స్థిరముగా, సహనము కోల్పోకుండా, తర్వాత సమగ్రతతో అనగా నిజాయితీని కోల్పోకుండా, తన పిలువబడిన పిలుపుకు, తనకున్న ఒప్పందానికి, తనకున్న దేవునికి సంబంధాన్ని కోల్పోకుండా అంతము వరకు కూడా నమ్మకముగా ఈ పాలీకార్ప్ అనే సేవకుడిని మనము చూడవచ్చు. ప్రియ సంగమా, ఈ స్మరణ సంగమం మనం ఏ విధంగా నమ్మకంగా ఉండాలో మనకి నేర్పిస్తుంది. రాబోయే దినాలు చాలా భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. చర్చికి వెళ్తున్నావని నీ రేషన్ కార్డు ఆఫ్ చేసే పరిస్థితులు, చర్చికి వెళ్తున్నావని చెప్పి నీ ఆధార్ కార్డు ఆఫ్ చేసే పరిస్థితులు, నీకు పెన్షన్లు కూడా ఇవ్వరు, స్కూల్స్ కూడా అలౌ చేసే పరిస్థితి ఉండకపోవచ్చు. నీ తోటి స్నేహితులే నేను చులకనగా చూడవచ్చు. ఇప్పటికీ చూస్తున్నారు అనుకోండి, క్రీస్తుని నమ్ముకున్నావు అనుకొని. ఇంతకన్నా భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. ఆ సమయంలో నమ్మకంగా ఉండగలవా? ఆ సమయంలో క్రీస్తుని విడవకుండా నీవు ఉండగలవా? ఆ పరిస్థితుల్లో, శ్రమలనే హింసలలో నీవు క్రీస్తుకి విడిచిపెట్టే వారిగా ఉంటావా? లేదంటే విడిచిపెట్టకుండా పాలీకార్ప్ అనే సేవకుడిగా, స్మరణలో ఉన్న క్రైస్తవులుగా నీవు ఉండగలవా?
అలా ఉండాలనుకుంటే దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, డు నాట్ ఎఫ్రైడ్, నువ్వు భయపడొద్దు, అయితే రాబోయే సమస్యలకు నీవు సిద్ధముగా ఉండు. మనకు హృదయాలను అందరూ కూడా సిద్ధపరచుకుందామా? ఒక్కసారి ఎక్కడున్న వారు అక్కడే చిన్న తలలో వంచి, ప్రభువా స్మరణ సంఘము చేత మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. స్మరణ సంఘం వలె అంతిమం వరకు నమ్మకముగా, చివరి వరకు స్థిరముగా, సహనము కలిగి, సమగ్రతతో మేము కొనసాగడానికి కృప దయచేయండి. కేవలం రాబోయే సమస్యలే కాదు, ఈ కుటుంబంలో ఉన్నాం మనం, కుటుంబపరంగా శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి. వీటిలో దేవుణ్ణి విడిచిపెట్టేవారిగా కూడా నీవు ఉండొద్దు. నమ్మకం, చిన్న చిన్న విషయాల్లో దేవునికి నమ్మకంగా నీవు కలిగి ఉండగలిగితే రాబోయే శ్రమలను నీవు ఎదిరించగలుగుతావు. ప్రియ సంగమా, కృప కలిగిన దేవా యేసయ్యా నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో స్మరణ సంఘంతో బలపరిచినట్లుగా మమ్మల్ని బలపరచావు, అందుని బట్టి నీకు వందనాలు. విన్న వాక్యము మా హృదయంలో స్థిరపరచండి, బలపరచండి. మేము రాబోయే పరిస్థితులకు ఎదుర్కొనే కృప మా అందరికీ దయచేయమని త్వరలో రానే యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.